ఒక చిన్న గ్రామంలో రాత్రి 12 గంటలు దాటితే ఇంట్లో ఉన్న పాత గడియారం విచిత్రంగా గువ్వలా గూ గూ అని అరుస్తుండేది. చిన్న సిద్ధు ఈ శబ్దం విని భయంతో అమ్మను పిలిచేవాడు. కాని అమ్మ మాత్రం నిద్రలో కల్లపులి వినిపించిందేమోరా అని చెప్పి తిరిగి పడుకునేది. కాని సిద్ధుకు అది కల కాదు. ఒక రాత్రి ధైర్యం చేసి హాలుకి వెళ్లాడు. గడియారం సూదులు వేగంగా తిరుగుతూ ఓ వెలుగులు మెరిశాయి. తర్వాత గడియారం చిన్న తలుపు తెరచుకుని లోపల నుంచి ఓ చిన్న ప్రకాశించే గువ్వ బయటికి వచ్చింది. సిద్ధు భయంతో నిలిచిపోయాడు. కాని ఆ గువ్వ మృదువైన స్వరంలో, భయపడకు సిద్ధూ, నేను భూతం కాదు, ఈ గ్రామాన్ని రాత్రి చెడు నీడల నుంచి కాపాడే కాపరి గువ్వను అని చెప్పింది. సిద్ధు ఆశ్చర్యపడి, అయితే గడియారంలో ఎందుకు ఉంటావు అని అడిగాడు. గువ్వ నవ్వుతూ, అది నా రహస్య గేటు, అర్ధరాత్రి వెలుపల పహారా చేయడానికి ఇది సిగ్నల్ ఇస్తుంది అంది. వెంటనే రెక్కలు ఊపగానే గడియారం మళ్లీ సాధారణమైంది. ఈ విషయం ఎవరికీ చెప్పకు అని చెప్పి గువ్వ మాయమైంది. ఆ రోజు నుండి గడియారం గూ శబ్దం వచ్చినప్పుడల్లా సిద్ధుకు భయం కాదు, తన రక్షక గువ్వ వచ్చిందని ఆనందం.